హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. ఇంకా నిన్న న్యూ ఇయర్ కదా, నేనైతే అంటే మొన్న పడుకోవడం లేట్ అయిందండి. నైట్ 12కి అలా పడుకున్నాను. సో మార్నింగ్ కొంచెం లేట్గా లేద్దాం అనుకుంటే నిన్న నైట్ ముగ్గు అయితే అలానే పెండింగ్ పెట్టానండి. సో అందుకనేసి ఇంకా లేట్గా లేస్తే కుదరదని పొద్దున్నే లేచేసానండి. లేచేసి అయితే ఆ ముగ్గు కొంచెం ఫినిష్ చేసేసి ఇంట్లోకి వచ్చి స్టవ్ మీద అయితే పాలు పెట్టానండి. మా హస్బెండ్కి ఏమో ఈరోజు ఆఫీస్ ఉంది, పొద్దున్నే వెళ్ళాలంట. ఇంకా కలెక్టర్ వస్తున్నారు. సో నేనైతే పొద్దున్నే వెళ్ళాలి, ఇంకా పని అయితే ఫాస్ట్గా చేసే అనేసి అన్నారండి. సో ఇంకా తను అలా అన్నారనేసి ఇంత పొద్దున ఏం చేయాలని సేమియా సగ్గుబియ్యం పాయసం చేద్దామనేసి అయితే ఇంకా సగ్గుబియ్యం నానబెట్టేశానండి ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత అయితే పాలు కాగేలోపు ఇల్లు అదంతా ఊడ్చేసాను. ఈలోపు అయితే పాలు కాగిపోయాయండి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఈ పాయసం చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా దీనికోసం అయితే ఈ స్టవ్ మీద అయితే పాలలో సగ్గుబియ్యం వేస్తానండి. ఇంకా అది ఉడుకుతూ ఉంది. ఈ గ్యాప్లో అయితే ఇంకొక స్టవ్ మీద నేను డ్రై ఫ్రూట్స్ సేమియాలు అయితే నెయ్యిలో వేయించుకుంటున్నానండి. రోస్టెడ్ సేమియానే కానీ మళ్ళీ కొంచెం నెయ్యిలో వేయిస్తే బాగుంటుంది టేస్ట్ అనేసి ఇంకా వేయించుతున్నానండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఇంకా ఇంట్లో ఉన్నాయి, అందుకనేసి ఈరోజు అయితే డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను. మా పాపకు కూడా కొంచెం వేడి చేస్తున్నట్టు అలా అవుతుందండి. సో అందుకనేసి ఇక్కడైతే సగ్గుబియ్యం యాడ్ చేశానండి. ఇంకా ఇందాక యాడ్ చేయలేదు సగ్గుబియ్యం అయితే. ఇక్కడ చూసారు కదా పాలు మరుగుతున్నాయి. ఇప్పుడైతే ఇంకా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేస్తున్నానండి. పొద్దున్నే నానబెట్టానండి సగ్గుబియ్యం అయితే, ఒక 1 అవర్ అలా అవుతుంది. ఇవైతే నానిపోయాయి. ముగ్గు అయితే చాలా సింపుల్గా వేస్తానండి. ఇంకా నిన్న చెప్పాను కదా, మా పక్కన ఆమె కొంచెం అవుట్లైన్ ఇంకా చాక్ పీస్ తోటి వేసిస్తే నేనైతే మొత్తం కలర్స్ నింపుకొని ఇట్లా మళ్ళీ అయితే దానిపైనుంచి వేస్తాను. అంత సింపుల్గా అయితే వేస్తాను. ముగ్గేం చూపించలేదండి మీకైతే. ఇంక ఇక్కడైతే సగ్గుబియ్యం కొంచెం ఉడికిపోయాక సేమియాలు కూడా వేసుకుంటున్నానండి. సో సేమియాలు కూడా కొంచెం ఉడికాక ఇంకా అప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేస్తాను. సో తొందరగానే అయిపోయిందండి పాయసం చేయడం అయితే. బ్రేక్ఫాస్ట్కి యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే దోస పిండి ఉందండి. కాకపోతే ఇంకా పిల్లలు స్వీట్ అయితే కొంచెం ఇష్టంగా తింటారు కదా అని ఈ స్వీట్ చేస్తున్నాను. పాలు కూడా చాలా ఉన్నాయండి ఇంట్లో అయితే. సో డైరెక్ట్ పాలు తాగమంటే తాగట్లేదు. ఇంకా ఇలా స్వీట్ చేస్తేనన్నా తింటారు. సో అందుకనేసి చేస్తున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా సేమియా కూడా ఉడికిపోయిందండి. సేమియానైతే నేను బాగా ఉడికించానండి. కొంచెం ఇట్లా చూపిస్తున్నట్టుగా బాగా ఉడికితే ఏంటంటే తొందరగా దగ్గరకొచ్చేస్తదండి. పాలు పాలు ఉండదు. అందుకనేసి కొంచెం ఎక్కువైతే ఉడికిచ్చానండి. ఇక్కడైతే వీడియో కొంచెం క్లారిటీ మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడాలండి. ఇక్కడైతే నేను సేమియా ఉడకగానే లాస్ట్‌లో అయితే ఇలాచీ పౌడర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏసేసి ఒక 1, 2 మినిట్స్ మూత పెట్టానండి. అంటే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను. ఈలోపు ఏంటంటే కొంచెం ఇంకా ఉడికినట్టు అవుతదనేసి అలా స్టవ్ ఆఫ్ చేసేసి అయితే మూత పెట్టేశానండి. ఓ 2 మినిట్స్ అలా ఉంచేసి ఇంక మూత అయితే తీసేసి బౌల్‌లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి. ఇంకా మా బాబు అయితే ఎక్సైటింగ్‌గా చూస్తున్నాడండి. అంటే సేమియా ఎప్పుడెప్పుడు తిందామా అనేసి. తనకు చాలా ఇష్టమండి సేమియా పాయసం అయితే. ఈరోజు ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. ఇంక మా బాబేమో ఇంక వెయిటింగ్ అండి సేమియా కోసం. చూసారు కదా, అక్కడ నా కాళ్ళ దగ్గరే ఉన్నాడండి. ఇంక ఇక్కడ చూసారు కదా సేమియా అయితే ఎంత అంటే లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉందో పాలు పాలుగా అయితే. సో ఇంకా బాబుకు పోసి తినిపించేసి నేను కూడా తిన్నానండి. ఇంకా మా హస్బెండ్ అయితే తిని రెడీ అయిపోయారు ఆఫీస్‌కి వెళ్ళడానికైతే. సో ఇంక ఇక్కడైతే మా పాప చూసారు కదండీ! నేనేమో బట్టలన్నీ పిండడానికి తీసుకొచ్చేసాను. పాపది లంచ్ బ్యాగ్ ఏంటంటే వారానికి 1, 2 సార్లు పిండుతూనే ఉంటానండి. మా పాప తెలివిగా ఏం చేసిందంటే తన స్కూల్ బ్యాగ్‌లో ఉన్న బుక్స్ అవి కూడా తీసేసి ఇంట్లో పెట్టేసి ఇంకా ఇది కూడా ఉతుకు అని అయితే తీసుకొచ్చి ఇస్తుందండి. ఇంకా మా హస్బెండ్ లేడు కదా, నేను పని చేసుకుంటుంటే పిల్లలిద్దరు చూడండి ఇంకా బయటికి ఇంట్లోకి తిరుగుతున్నారు. తను ఉంటేనేమో తనతోనే ఉంటారండి. ఇంక ఇప్పుడు తను లేరు కాబట్టి. సో నేనేంటంటే పొద్దున్నే బట్టలు పిండుకుంటే ఒక పని అయిపోతది కదా అనేసి అయితే పిండేస్తున్నాను. రోజు పొద్దున్నే పిండుతాను. కాకపోతే పాపకి స్కూల్ ఉంటే పాప స్కూల్‌కెళ్ళిపోయాక పిండుతానండి. ఇంక ఇప్పుడేమో పాపకి స్కూల్ లేదు కదా, ఎలాగో ఫస్ట్ బట్టలు పిండాక పిల్లలకి స్నానాలు చేపిద్దాం అనేసి అయితే ఉతుకుతున్నాను. మధ్యలో చూసారు కదా మా పిల్లలకైతే ఈ ముక్కుల కారణం అయితే తగ్గట్లేదండి. ఇంకా మా పాపకి మమ్మీ ముక్కొచ్చింది అనేసి వచ్చింది. సో ఇంకా అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ అయితే ఉతుకుతున్నానండి. బట్టలైతే కొంచెం సర్ఫ్ ఎక్కువేసి నానబెడుతున్నాను. అలా అయితే ఫాస్ట్‌గా ఉతకడం కంప్లీట్ అయిపోతుందండి. మురికి కూడా తొందరగా వచ్చేస్తుంది. ఎందుకో బట్టలు ఉతికినప్పటి నుంచి అదొక సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుందండి. అంతకుముందు కూడా ఉతికాను వాషింగ్ మిషన్ లేనప్పుడు. కాకపోతే ఇప్పుడేంటంటే
చాలా రోజులవుతుంది కదా ఉతకక. మళ్ళీ కొత్తగా ఉతుకుతున్నట్టు అనిపిస్తుందండి. ఇంకా వీళ్ళతో మాట్లాడుకుంటూ అటు ఇటు ఒర్రిస్తున్నారండి నన్నైతే. సో, మొత్తానికైతే ఈ బట్టలు ఉతుకుతున్నాను. ఇంకా బ్యాగ్ అక్కడ వెనక సైడ్ ఉంది కదా! నేను ఉతుకుతానో, ఉతకనో అనేసి మళ్ళీ తీసుకొచ్చి ఇటు పక్కకైతే పెడుతుందండి మా పాప అయితే. ఇవన్నీ బట్టలన్నీ ఉతికేసి ఇంకా వాషింగ్ మిషన్‌లో డ్రైయర్‌కేస్తున్నానండి. సో, దానివల్ల ఏంటంటే తొందరగా డ్రై అయ్యి వస్తున్నాయి. అంటే ఒక 10 మినిట్స్‌లో మంచిగా ఈ బట్టలన్నీ డ్రై అయిపోయి పొడి పొడిగా వస్తున్నాయండి. నార్మల్‌గా ఈ పచ్చి బట్టలు ఎండాలంటే చాలా టైం పడతది కదండీ! అందుకనేసి ఇవి ఓన్లీ పిండి వాషింగ్ మిషన్‌లో రిన్సింగ్ కూడా వేయొచ్చు. కాకపోతే అది సరిగ్గా చేయట్లేదనేసి ఇంక నేనే రిన్సింగ్ కూడా చేసేసి దాంట్లో అయితే వేసేస్తున్నానండి. మెయిన్‌గా మా బాబు, మా పాప పుట్టినప్పుడైతే బట్టలన్నీ బయట ఇట్లా పిల్లల బట్టలుంటాయి కదండీ! నార్మల్‌గా అలా ఇలా ఉతికేసి ఇంక మిషన్‌లో అయితే వేసేవాళ్ళమండి. అప్పుడు బాగా హెల్ప్ అయింది నాకైతే వాషింగ్ మిషన్. ఇద్దరు పిల్లలు వర్షాకాలంలోనే కదా పుట్టిందయితే. సో, ఆ వర్షాకాలం అయితే ఇంక బట్టలు ఎండక ఫుల్ ఇబ్బందయ్యేదండి. ఈ వాషింగ్ మిషన్ వల్ల అయితే బాగా సేఫ్టీ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకిప్పుడు నచ్చట్లేదు నాకు గానీ. సో, ఇంకా బట్టలన్నీ ఉతికేసి ఇంట్లోకైతే వచ్చేసానండి. ఇంక రాగానే మా హస్బెండ్ అయితే ఫిష్ తీసుకొచ్చారు. సో, తను ఫిష్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్లారండి. ఇంకా ఆ ఫిష్ అలానే ఉంది. ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసి వీటినైతే మంచిగా ఉప్పేసి కడుగుతున్నానండి. ఇంట్లో అయితే నిమ్మకాయలు లేవండి. చెట్టుకున్నాయి కావచ్చు కానీ ఇప్పుడు డోర్ తీశాననుకో ఇంకా పిల్లలైతే ఎప్పుడు డోర్ తీస్తే బయటికెళ్దామా అని చూస్తున్నారండి. అందుకనేసి ఇంకా నిమ్మకాయ కోసమయితే వెళ్ళలేదు. ఉన్నా గానీ అవైతే చిన్నగా ఉన్నాయండి. అందుకే తెంపకరాలేదు. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ ఏసి కడిగాను. ఇంకా తర్వాతయితే కొంచెం పెరుగు వేసి కడిగానండి. మనం పుల్లటి పెరుగు వేసి కడిగినా గానీ ఫిష్ ఆ నీచు వాసన అనేది పోతది. సో, కొంచెం పెరుగైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా! అదేసి కడిగాను. ఇంక అప్పుడైతే మంచిగా ఫ్రెష్‌గా అయ్యాయండి. పెద్ద చేపట ఇదైతే. ఇంకా దాన్ని ఇద్దరు, ముగ్గురు కలిసి తీసుకున్నారట అండి. ఇట్లా పెద్ద చేపలు తీసుకొస్తే ఏంటంటే పిల్లలకి తినిపించడానికి ఈజీగా ఉంటదండి. అంటే ముల్లులు ఎక్కువ ఉండవు. ఉన్నా కూడా పెద్ద పెద్ద ముల్లులే ఉంటాయి. మా పాప అయితే ఈజీగా తీసేసుకొని తింటుందండి. చిన్న చిన్న ముల్లులైతే లేవు దీంట్లో. ఈరోజైతే నేను ఫిష్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి. సో, నేను పర్ఫెక్ట్‌గా వచ్చాయి ఈ ముక్కలనేసి అనుకున్నాను. బిర్యానీకైతే ఇట్లా పెద్దగా ఉంటేనే బావుంటాయండి. ఇంకా అవన్నీ నీట్‌గా కడిగైతే పక్కన పెట్టేసానండి. సో, స్నానం చేశాక ఎందుకో ఆ చేపలు కడగబుద్ధి కాదు నాకు. ముందే కడిగేసాను. ఇంకా కడిగి పక్కన పెట్టాకైతే పిల్లలిద్దరికీ స్నానాలు చేపిచ్చేసానండి. ఇంకా తర్వాతయితే వాళ్ళు బయట మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లోకెళ్లారు ఆడుకోవడానికైతే. ఇంక నేను గూడా ఫ్రెష్ అయిపోయాను. ఈలోపు వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా ఇంకా డ్రైకేసాను కదా! అవైతే ఎండేయడానికి పైకొచ్చానండి. ఫుల్లుగా కోతులొచ్చాయండి. ఇంక వీటిని ఎండేద్దామని చూసేసరికి బయట మొత్తం కోతులున్నాయి. కొద్దిసేపయితే ఇంక ఇంట్లోనే ఉన్నాను. తర్వాత అవి కొంచెం పోయినట్టు అనిపిస్తే ఇంక బయటకొచ్చానండి. అందుకే చేతిలో అయితే గుల్వర్ పెట్టుకొనొచ్చాను. సో, వీటిని అంటే దాన్ని చూస్తే బాగా భయపడతాయండి కోతులైతే. సో, అదొకటి పక్కా. ఇంకేంటంటే మనకు మెయిన్‌గా లేడీస్‌ని చూస్తే ఎక్కువ భయపడవండి కోతులైతే. అబ్బాయిలని చూస్తే ఆటోమేటిక్‌గా భయపడిపోతాయి. ఇంకా మనల్ని చూస్తే మాత్రం అవి మనల్నే బెదిరిస్తూ ఉంటాయి. ఇంకా వాటికి కూడా తెలుసు కావచ్చు మనం భయపడతామనేసి. సో, ఇంకా బట్టలైతే మొత్తం ఎండేసానండి. ఇంకిక్కడైతే మీకు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నాను గానీ, బయటయితే డిస్టర్బెన్స్‌గా ఉందండి. ఏదో డీజే సౌండ్ అలా వస్తుంది. సో, అందుకనేసి మళ్ళీ ఇక్కడైతే ఆ వాయిస్ ఏం పెట్టట్లేదు. ఈరోజైతే జుట్టుకు క్లిప్స్ కూడా పెట్టుకోలేదండి. ఎందుకంటే ఆ క్లిప్స్ పెట్టి జుట్టు దగ్గరకని పెడితే ఫుల్ హెడేక్‌లేస్తుందండి. ఇంకా అందుకనేసి అలానే వదిలేసాను. జుట్టు మొత్తం ఎండాక చూద్దాంలే అన్నట్టయితే. ఈ డ్రెస్ అయితే ఈరోజు ఏసుకున్నది కొత్త డ్రెస్సే అండి. అమెజాన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. డైలీ వేర్ డ్రెసెస్ అన్నీ పాడైపోయినట్టు అయ్యాయండి. సో, అందుకనేసి ఒక 4 డ్రెసెస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్‌లో. నాకు తెలిసి ఇది 650 700 పడ్డట్టుందండి. నాకైతే బెటరే అనిపించింది. చున్నీ, పాయింట్, టాప్ కదండీ! మనం బయట కుట్టిస్తేనే ఫుల్ డబ్బులవుతున్నాయి. సో, అందుకనేసి ఇదైతే నాకు కొంచెం బెటరే అనిపించిందండి. ఇంకా ఈరోజు కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తుంటే అయితే బాగా డిస్టర్బెన్స్ అవుతుందండి. మా పక్కన ఏంటంటే ఒక తోటుంది మామిడి తోట. ఆ తోటలో చెట్లన్నీ తీసేస్తున్నారండి. చాలా పాత కాలంది ఆ తోటైతే. సో, ఇంకా డ్రిల్లింగ్ మిషన్స్ అంటే అది మిషన్ ఉంటది కదా! ఆ మిషన్‌తో తీసేస్తున్నారు. దాని సౌండే ఎక్కువొస్తుందండి. ఇక్కడైతే మీకు నేను ఫిష్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఈ చేప ముక్కలున్నాయి కదండీ! చేప ముక్కలో అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఇంకా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలండి. అలాగే లెమన్ ఉంటది కదా! కొంచెం లెమన్ అయితే పిండుకోవాలి. ఇంకా మా చెట్టుకు నిమ్మకాయలైతే చిన్న సైజు ఉన్నాయండి. పెద్దగా లేవు. సో, ఇంకా వాటిని నేనైతే ఇక్కడ రసం రాకుండా పిండుతున్నానండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి ముక్కలన్నిటికి పట్టే వరకైతే. నేనైతే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్
వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పైకి చిల్లకుండా ఉంటది ఫిష్ అనేది. అందుకనేసి లైట్‌గా ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా! ఆ నిమ్మకాయని మొత్తం పిండి పిండి అయితే కొంచెం ఏసాను. మీరైతే ఒక హాఫ్ నిమ్మరసం చెక్క ఉంటది కదా! దాని రసం అయితే వేసుకుంటే సరిపోతదండి. ఇంకా చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్సే కదండీ! దీంట్లో వేసినవి కూడా పెద్దగా ఏం లేవు. కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ. సో, ఇవన్నీ వేసైతే మంచిగా చేప ముక్కలకు పట్టే వరకైతే కలుపుకోవాలండి. మంచిగా మసాజ్ చేసినట్టయితే అన్నిటికి పట్టే వరకు కలుపుకొని, ఇంకా వాటినైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు కొన్ని సింపుల్ అంటే ప్రాసెస్‌లుంటాయి. అవైతే చేసేసుకోవాలండి. ఇంకిక్కడ చూసారు కదా! అన్నిటికైతే బాగా పట్టిందండి మసాలా. ఇంక మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసాను. ఈలోపు ఇంకా సింపుల్ ప్రాసెస్‌లు అని చెప్పాను కదండీ! ఫస్ట్ అయితే ఇంకా బాస్మతి రైస్ కడుక్కుంటున్నానండి. ఇక్కడైతే మా కోసం ఒక 2:30 గ్లాసుల బాస్మతి రైస్ అయితే కడిగేసానండి. ఇంకా దీన్ని కూడా ఒక మూత పెట్టి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత అయితే పుదీనా, కొత్తిమీర అవి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా అవేం చూపించలేదు కదండీ! చూపించలేదు కానీ ఇంకిక్కడైతే అవి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టానని చెప్పాను కదా! ఈ హాఫ్ అన్ అవర్‌లో ఇంకా నేను వీడియో ఎడిటింగ్ పని కూడా చేసేసుకున్నానండి. నిన్నటి వీడియో కొంచెం చిన్న వీడియోనే 15 మినిట్స్ అలా ఉంది. అందుకే సో, ఫాస్ట్‌గానే పెట్టేసానండి. ఇంకా పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టేసానండి. వాళ్ళు పడుకుంటేనే నాకైతే ఈ పనులైతాయి. సో, అందుకనేసి వాళ్ళని పడుకోబెట్టి ఇంకా వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేసేసి ఇక్కడ ఈ ఫిష్ బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా చేప ముక్కలున్నాయి కదా! వీటినైతే ఆయిల్‌లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవైతే పీసులు పెద్ద పెద్దగా ఉన్నాయండి. సో, మంచిగా కుదిరింది బిర్యానీ అయితే. నేను చూపించినట్టు మీరైతే ఫాలో అయిపోండి. సూపర్‌గా వస్తదండి ఫిష్ బిర్యానీ. ఇంకా చికెన్ బిర్యానీకి చేయడం కంటే కూడా ఫిష్ బిర్యానీ చాలా సింపుల్‌గా అనిపిస్తదండి. సో, ఇంకిక్కడ చూసారు కదా! చూపిస్తున్నట్టు ఆయిల్‌లో మాత్రం మంచిగా క్రిస్పీగా అయ్యే వరకైతే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇంకా చూసారా ఇక్కడ మంచిగా బ్రౌన్ కలర్‌లో అవ్వగానే తీసైతే పక్కన పెట్టేస్తున్నానండి. మళ్ళీ కొంచెం సిమ్‌లో పెట్టుకొని మళ్ళీ మిగతా ముక్కలు కూడా అలానే వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే వీటినన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. ఇంకా హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకూడదు. హై ఫ్లేమ్‌లో పెడితే పైనంతా మాడినట్టు అవుతది. లోపలేమో అంత కాలదండి. సో, అందుకనేసి ఇంకా ఇలా అయితే కాల్చుకున్నామనుకో మంచిగా కాలుతాయి. సో, మళ్ళీ ఇంకొకసారి అయితే వేసేస్తున్నానండి. ఇలా ఈ చేప ముక్కలన్నిటిని డీప్ ఫ్రై చేసుకొనైతే పక్కన పెట్టుకోవాలండి. మళ్ళీ మనకైతే నెక్స్ట్ ఇదే హైలో అంటే ఫిష్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంక అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది సూపర్‌గా వస్తదండి. ఈ ఫిష్ ఫ్రై అయిన ఆయిల్ కదా! ఈ ఆయిల్‌కి ఆ ఫ్లేవర్ అంతా ఉంటదండి. ఫిష్ ఫ్లేవరు. దానివల్లే ఇంక మనకు ఫిష్ బిర్యానీ అయితే వస్తది. ఇక్కడ చూసారు కదండీ! అది మొత్తం ఫ్రై అయ్యాక తీసైతే పక్కన పెట్టాను చేప ముక్కల్ని. ఇంకా ఈ బిర్యానీ చేసుకోవడానికైతే ఆ ఆయిల్‌ను ఈ గిన్నెలోకైతే వడగట్టుకున్నానండి. ఇంకా ఈ ఆయిల్‌లో అయితే బ్రౌన్ ఆనియన్స్ కోసమైతే ఆనియన్స్ ఏసుకొని ఇంకా వీటినైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ గ్యాప్‌లో అయితే నేను అంటే అవి ఎట్లాగో ఫ్రై అవ్వడానికి టైం పడతది కదండీ! ఈ గ్యాప్‌లో అయితే నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా! ఇంకా అవైతే ఒక గిన్నెలోకేసుకొని దాంట్లో వాటర్ కూడా పోసుకున్నానండి. మామూలుగా మనం మంచినీళ్ళు పోసేసుకున్నాను. ఇంకా దీంట్లో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ! ఇంక మీ దగ్గర ఏవుంటే అవైతే వేసేసుకోండి. నా దగ్గరైతే అన్ని రకాలు లేవు. ఉన్న వరకైతే దీంట్లోకి వేసేసుకున్నానండి. తర్వాత ఇంకా ఆ రైస్‌కైతే ఒక 1 స్పూన్, 1 ½ స్పూన్ అయితే సాల్ట్ ఏసానండి. అలాగే కొంచెం ఒక స్పూన్ వరకైతే నెయ్యి వేసేసాను. ఇంతే అండి. ఇంక దీన్నైతే స్టవ్ మీద పెట్టేసానండి. ఇంక ఇది ఉడకడానికి ఎలాగో టైం పడతది కదా! సో, ఈలోపైతే నేను కొంచెం పెరుగు తీసుకున్నానండి. ఇంకొక హాఫ్ కప్పు వరకైతే పెరుగు తీసుకొని దాంట్లోకైతే ఉప్పు, కారం, ఇంకా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా అయితే వేసేసి దాన్నైతే బాగా కలుపుకుంటున్నానండి. యాక్చువల్లీ ఏమైందంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లిప్పే మిస్ అయిపోయిందండి. నేను షూట్ కూడా చేశాను. మరి అది ఎలా డిలీట్ అయిపోయిందో ఏమో నాకైతే అర్థం అవ్వట్లేదండి. నేనిక్కడ మీకు ప్రాసెస్ మొత్తం మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే నేను ఇందాక బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాను కదండీ! అదే ఆయిల్‌లో అయితే నేను ఆ ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసి కొన్ని ఆనియన్స్ ఉంచి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా బిర్యానీ స్పైసెస్ లైట్‌గా వేసుకొని ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఇంకా దాంట్లో అయితే ఒక 2, 3 కట్ చేసిన పచ్చిమిర్చి ఏసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే ఒక 2 టమాటాలుంటాయి కదా! వాటినైతే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి. మీరు ప్యూరీ గూడా చేసేసుకోవచ్చు. నేనేంటంటే బాబు పడుకున్నాడు డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి కట్ చేసి వేసేసానండి. ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ టమాటాలు మొత్తం స్మాష్ అయిపోవాలండి. అయిపోయాక అప్పుడైతే మనం ఇందాక ఈ కలుపుకున్నాను కదండీ! పెరుగులో కలుపుకున్నాను కదా మసాలా. ఆ మసాలా అయితే దీంట్లో వేసుకోవాలండి. వేసుకొనైతే దీన్ని కూడా ఆయిల్ పైకి తేలే వరకైతే ఉడికించుకొని ఇంకా టేస్ట్ చూసుకోవాలండి సాల్ట్ అయితే. ఇప్పుడు సాల్ట్ అయితే ఇంకా చెక్ చేసుకుంటే సరిపోతదండి. మనకి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఇంకా అది కొంచెం తక్కువుంటే యాడ్ చేసేసానండి. తర్వాత అయితే దీంట్లోకి ఇంకా పుదీనా, కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి. ఇంకా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని
మనం ఫ్రై చేసుకున్న అంటే బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండీ! ఇంకా ఆ బ్రౌన్ ఆనియన్స్ అన్నీ దీని పైనైతే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేసుకున్న చేప ముక్కలున్నాయి కదా! ఇట్లా నేను చూపిస్తున్నట్టయితే పెట్టుకోండి. ఒకదానికొకటి ఆనకుండా అయితే ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్నాకైతే ఇంకా మనకు 70% కుక్ అయిన రైస్ ఉంటది కదండీ! ఆ రైస్ అయితే ఇంకా లేయర్‌లా వేసుకోవడమే అండి. నేను ఇందాకే చూపించాను కదా! స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసాను. ఇంకా రైస్ అయితే ఇప్పుడు 70-80% అయితే కుక్ అయిపోయిందండి. ఇంకా దాన్నయితే దీనిపైన వేసేస్తున్నాను. ఇంకా దీనిపై మధ్యలో కూడా లేయర్లు వేసుకోవచ్చండి మనమైతే. ఇందాక గ్రేవీ ఉంది కదా! ఆ గ్రేవీ అడుగున ఉంది. కొంచెం తీసేసుకొని మధ్యలో పెట్టుకొని, మధ్యలో గూడా ఒక 2, 3 చేప ముక్కలు పెట్టుకొని అట్లా పెట్టుకోవచ్చు. నాకేంటంటే పిల్లలున్నారు కదండీ! మధ్యలో పెడితే మళ్ళీ మసాలా ఎక్కువైపోతది. సో, ఇలా పెట్టాననుకో అడుగున మొత్తం మసాలా ఉండిపోతది. పైన వైట్ రైస్ ఉంటది. ఇంకా వైట్ రైస్ వాళ్ళకి తీసి తినిపియొచ్చని ఒకటే లేయర్ అయితే వేస్తానండి. ఇంకా వేసేసి పైనయితే నేను మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇంకా మనం ఇందాక రైస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండీ! ఇంకా ఆ వాటర్ కూడా కొంచెం ఏసుకొని పైనుంచి అయితే మళ్ళీ చుట్టూ అంచుల చుట్టూ అయితే కొంచెం నెయ్యి వేసేసుకున్నానండి. ఇంకా వేసేసుకొనైతే మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికిచ్చేసానండి. ఇంక అప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. మూత పెట్టినప్పుడు ఏంటంటే ఈ పైన టిష్యూస్ పేపర్ అంటే పైన టిష్యూ పేపర్ ఏసైనా మూత పెట్టుకోవచ్చు. లేదనుకో దానిపైన మూత పైన ఏదైనా బరువు పెట్టుకున్నా సరిపోతదండి. ఎందుకంటే మనకు దమ్ అనేది బయటికి పోకుండా ఉంటది. మంచిగా కుక్ అయితదండి. ఆ ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి. నాకైతే అసలు ఫిష్ బిర్యానీ నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ చేశానండి. మళ్ళీ ఈరోజు ట్రై చేశాను. ఎంత బాగా కుదిరిందో అండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే ఇంపార్టెంట్ స్టెప్ ఒకటే చూపించడం మర్చిపోయానండి. కాకపోతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇంక అట్లా అయితే మీరు చేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఇంకా బిర్యానీ కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే అలా వదిలేసానండి. ఇంక అప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూడండి ఇంకా ముక్కలైతే అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో. ఆ పైన గ్రేవీ ఉంది కదండీ! ఆ గ్రేవీకి పట్టుకొనైతే ఇంక ఇట్లా మనం నీట్‌గా అడుగు నుండి అయితే ముక్క చెదిరిపోకుండా తీసేసుకోవాలండి. ఇంక ఇక్కడ చూపిస్తున్నాను కదా! లోపలైతే వైట్‌గా కూడా ఏం లేదు. సో, అలా అయితే బిర్యానీ చేసేసానండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైంలో పిల్లలకి తినిపించేసి నేను గూడా తిన్నానండి. తిన్నాకైతే ఇది ఈవినింగ్ అండి. మా హస్బెండ్ అయితే పాపం ఈరోజు ఈవినింగ్ వచ్చాడండి. ఇంకా లంచ్‌కి కూడా రాలేదు మధ్యాహ్నం. అంటే లంచ్‌కొస్తానని వచ్చాడు మధ్యలో. కాకపోతే మేడం వచ్చిందని మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోయారండి. నాకైతే చాలా బాధేసింది. తను అంతగనం ఫిష్ ఫ్రై అంటే బిర్యానీ, బిర్యానీ అని తెచ్చుకున్నాడు. ఇంకా అలాంటిది ఇంకా లంచ్‌కి రావట్లేదు అని బాధేసిందండి. కాకపోతే ఈవినింగ్ 4:30, 5కి అలా వచ్చాడండి. ఇంకా వచ్చి తిన్నాడు. అప్పుడైతే సూపర్‌గా ఉందని చెప్పాడండి. ఇంకా తిన్నాక ఇక్కడైతే మేము బయటకొచ్చి షటిల్ ఆడుతున్నామండి. మా హస్బెండ్ ఏంటంటే ఇంక అప్పుడే ఫుల్‌గా తిన్నాడు కదా! ఈరోజైతే సరిగ్గా రావట్లేదు షటిల్ అయితే. అటు ఇటు ఇంకా పోగొడుతున్నాడండి. తర్వాతయితే నేను మా తమ్ముడు ఆడుకున్నామండి. చాలా సేపే ఆడాము. ఇంక ఇప్పుడైతే ఇంట్లోకొచ్చేసానండి. నైట్ కూడా డిన్నర్ చేసేసాము. అదే ఫిష్ బిర్యానీ ఉంటే పిల్లలకి తినిపించేసానండి. ఇంక ఇప్పుడైతే పిల్లలు పడుకున్నారు. ఇంక వాళ్ళు పడుకున్నాక నేనైతే కిచెన్‌లోకొచ్చేసానండి. ఈరోజైతే అసలు మార్నింగ్ నుండి బోళ్ళు తోమలేదండి. ఫుల్లుగా బోళ్ళున్నాయి. ఇక డే మొత్తం ఆ ఫిష్ బిర్యానీ ఆటే సరిపోయిందండి. టైం అసలు తెలియకుండానే గడిచిపోయింది. ఆ బిర్యానీ ప్రాసెస్‌కి చాలా టైమే పట్టిందండి. మనకేంటంటే అన్ని ఇంగ్రీడియెంట్స్ పక్కన పెట్టుకొని ఇంకా మంచిగా చేస్తే తొందరగానే అయిపోతది. కానీ నాకేంటంటే ఒక సైడ్ వీడియో ఎడిటింగు, ఒక సైడ్ పిల్లల్ని చూసుకోవడం, ఇది బిర్యానీ ఈరోజు చూడని ఇంకా మా హస్బెండ్ కూడా లేడండి. సో, అందుకనేసి నాకు చాలా లేట్ అయిపోయింది కానీ, ఇంక మనం కరెక్ట్ ప్రాసెస్ అన్ని ఇంగ్రీడియెంట్స్ పక్కన పెట్టుకున్నామనుకో 1 అవర్‌లో బిర్యానీ చేయడమే కంప్లీట్ అయిపోతదండి. నాకైతే చాలా నచ్చింది. ఇంకా మనం బిర్యానీ చేసేటప్పుడు మెయిన్ ఏందంటే, కొంచెం పెద్దగా ఉండే పీసులు తీసుకోవాలండి. అలా పెద్ద చేప తీసుకుంటే బావుంటది. చిన్న చేప ఏంటంటే, ఒకవేళ ఆ బిర్యానీలో పీసులు కొంచెం చెదిరిపోయినా గానీ, ఆ బిర్యానీ మొత్తం అక్కడక్కడ ముల్లులయిపోతాయి గదండీ! ఇంక రైస్‌లో ముల్లులుంటే మనకు పొరపాటున తినేటప్పుడు ఎక్కడైనా గుచ్చుకుంటే ఇంక అంతే సంగతులండి. అందుకనేసి కొంచెం పెద్ద చేప ముక్కలైతే బావుంటది. సో, నేను చూపిచ్చాను కదండీ చేప ముక్కలైతే ఇంక అంతవి తీసుకుంటే అయితే సెట్ అయితదండి బిర్యానీ అయితే. ఒకసారి ట్రై చేయండి మీరు ఈ వీడియోలో చూసి అయితే నాకు ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకిక్కడ నేను స్టవ్ అదంతా క్లీన్ చేశాక బోళ్ళు గూడా తోమేస్తున్నానండి. కొంచెం బిర్యానీ గూడా ఉండే దాన్నయితే ఊడ్చిపెట్టేసాను. ఇంక రేపు తిందామన్నట్టుగా అయితే. నైట్ ఎక్కువ తినబుద్ధి కాలేదండి. నేను గూడా ఏంటంటే మా హస్బెండ్ కోసం వెయిట్ చేసి ఇంక తినేసరికి 3:00 అలా అయిందండి. ఇంకా అప్పుడు తిన్నాను కదా! అప్పటిది అంటే మధ్యాహ్నంది ఇంకా నైట్ వరకు డైజెషనే సరిగ్గా కాలేదండి. నైట్ అయితే ఇంకెక్కువ తినబుద్ధి కాలేదు. పిల్లలకి తినిపించుకుంటూ కొంచెం తినేసానంతే. ఇంకా ఉన్నది రేపు తిందామనేసి. మా హస్బెండ్ కూడా పాపం అంతగనం తెచ్చుకున్నాడు. ఇంకొకటే పూట తిన్నాడండి. సాయంత్రమే తిన్నాడు కదా! ఇక నైట్ అయితే ఏం తినలేదండి. ఇంక ఈ బోళ్ళు చూసారు కదా! చేపల కూర వండేటప్పుడు, తినేటప్పుడు బానే ఉంటది. కానీ ఈ బోళ్ళు తోమేటప్పుడు
ఉంటదండి అసలైన నీసు వాసన. ఇంక ఇది కొంచెం ఫ్రై కాబట్టి తక్కువనే వచ్చింది. నార్మల్‌గా పులుసయితే ఇంకెక్కువ వస్తదండి నీసు వాసన. అందుకనేసి నేనైతే ఫుల్లుగా లిక్విడ్ ఏసి అంటే విమ్ లిక్విడ్ ఉంటది కదా! అదైతే వేసేసి బోళ్ళన్నీ తోమేస్తున్నానండి. యాక్చువల్లీ ఈ బోళ్ళన్నీ తోముతుంటే నాకైతే ఫుల్లుగా బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఇన్ని బోళ్ళయ్యే వరకు గూడా ఉంచుకోవద్దండి. సింకులో అయితే ఎప్పటికప్పుడు తోమేసుకోవాలి. కాకపోతే ఈరోజు టైం కుదరక అలా ఉంచాను. ఇంకా మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా అంటే మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారు ఏంటి అనేదైతే కామెంట్ చేయండి నాతో అయితే. ఇంక ఈరోజైతే మాకు బుధవారం వచ్చింది కదా న్యూ ఇయర్. ఇంకా నాన్ వెజ్ తింటాం కాబట్టి ఫిష్ అయితే తీసుకొచ్చుకున్నామండి. చిన్నప్పుడైతే న్యూ ఇయర్ అంటే ఇంకా గ్రీటింగ్ కార్డులు కొనుక్కొని పంచుకునేవాళ్ళం కదండీ ఫ్రెండ్స్‌తో అయితే. ఏంటి రోజ్ ఫ్లవర్స్ గానీ, హీరోయిన్‌ల వాళ్ళ ఫోటోస్ కానీ అలా తీసుకునేది. నేను నీకిస్తే నువ్వు నాకిది అనేసి ఇంకా ముందే అడుక్కునేవాళ్ళమండి. ఇంకా పొరపాటున ఎవరన్నా ఫ్రెండ్ గ్రీటింగ్ కార్డ్ ఇయ్యకపోతే అయితే వాళ్ళ మీద అలిగేదండి. ఇంకా చూసి చూసి డైరెక్ట్ అడుక్కునే వాళ్ళం గూడా కదా! "నువ్వు నాకు గ్రీటింగ్ కార్డ్ ఇయ్యలేదు ఇవ్వు" అనేసి. ఏంటో అండి ఆ గ్రీటింగ్ కార్డ్‌ల పిచ్చి అలా ఉండేది. ఇంకా వాటిని అన్నీ తెచ్చుకొని నీకెన్నొచ్చాయి, నాకెన్నొచ్చాయి అనేసి కౌంట్ చేసుకొని దాచిపెట్టుకునే వాళ్ళం కదా! ఇంకా అవన్నీ గుర్తొస్తున్నాయండి. నాకైతే న్యూ ఇయర్ అంటే ఇంక అన్ని మెమోరీస్ గుర్తొచ్చాయి. కొంచెం ఒక స్టేజ్‌కెళ్ళాక ఇంటర్ అలా వెళ్ళాకైతే న్యూ ఇయర్ అయితే అంటే కాలేజ్‌లో హాస్టల్‌లో అయితే నైట్ సాంగ్స్ పెట్టేవారండి 12 వరకైతే. ఇంకా సాంగ్స్, డాన్స్‌లు అటు ఇటు వేసి ఇంక 12:00కి కేక్ అలా కట్ చేసి వెళ్ళి పడుకునేవాళ్ళం. మేము ఇంటర్‌లో ఉన్నప్పుడు ఏమైందంటే, మాకు ఇంటరు ఫస్ట్ మాతోనే స్టార్టింగ్ అండి ఆ కాలేజయితే. ఇంక సార్ వాళ్ళేంటంటే సౌండ్ బాక్సులుంటాయి కదా! అవైతే పెట్టేశారండి. సార్ వాళ్ళు ఒక 10, 11 వరకు ఉన్నారండి. ఉండి ఇంక వాళ్ళెళ్ళిపోయారు. వాళ్ళకి గూడా ఫ్యామిలీస్ ఉంటాయి కదా! ఇంక మేమైతే ఫుల్లుగా అంటే పిల్లలు అరవడము, ఇంకా డాన్స్‌లేయడం అలా జేస్తున్నారు స్టూడెంట్స్ అయితే. ఇంక బయట ఎవరో జనాలండి వాళ్ళైతే ఫుల్లుగా డ్రింక్ చేశారు. ఇంకా అది అమ్మాయిల క్యాంపస్ అని తెలుసు కదా! తెలిసి కూడా ఇంకా బీర్ సీసాలు అవి ఉంటాయి కదండీ! అవైతే మాకు పైన ఒకటి మొత్తం గ్లాస్‌దే ఉంటదండి. అంటే ఫస్ట్ ఫ్లోర్‌లోనో, సెకండ్ ఫ్లోర్‌లోనో గానీ దానిపై ఏంటంటే మామూలుగా క్లోజ్డ్‌గా మొత్తం ఒక గ్లాస్ ఉంటదండి షాపింగ్ మాల్స్‌లో ఉన్నట్టు. ఇంకా గ్లాస్‌కైతే ఇంకా అంటే డోర్లు తీయండి మేము గూడా లోపలికొస్తామనేసి డోర్లు కొట్టుకుంటూ ఆ గ్లాస్‌కైతే ఒక బీర్ సీసా విసిరేసారండి. మాకైతే అసలు మామూలుగా భయం అవ్వలేదు. ఇంకా మా వార్డెన్ మేడం గూడా గజ గజ వణుక్కుంటూ ఇంకా అవన్నీ బంద్ చేసిందండి. అంటే సౌండ్స్ అవన్నీ బంద్ చేసి ఇంకా ఎక్కడోళ్ళని అక్కడికైతే పంపించేసిందండి. ఇంకా అప్పుడు డైరెక్టర్ సార్ వాళ్ళు గూడా వచ్చారు. కాకపోతే వాళ్ళొచ్చేసరికి కూడా లేట్ అయిపోయిందండి. ఈలోపైతే ఇంకా బయట అబ్బాయిలైతే రచ్చ రచ్చే చేశారండి. నాకైతే ప్రాణాలు అరచేతిలో ఉన్నాయి. అందరికీ అంతే అండి. అంటే డోర్లు పగలగొట్టుకొని లోపలికి ఎక్కడొస్తారో, మమ్మల్ని ఏమైనా అంటారో అనేసి ఫుల్లుగా భయమేసిందండి. ఇంకా నాకెప్పుడు న్యూ ఇయర్ వచ్చినా అదే గుర్తొస్తూ ఉంటది. సో, అప్పుడు అలా చేశారండి. ఇప్పుడైతే నార్మల్‌గా పోలీస్ రౌండ్స్‌కు తిరుగుతూనే ఉంటారు కదండీ! అప్పుడు కూడా ఇంకా మా మేడం వాళ్ళైతే పోలీసులకి కాల్ చేశారు. ఇంక చేస్తేనైతే అంటే వాళ్ళొచ్చే వరకు వీళ్ళు వెళ్ళిపోయారండి. పోలీస్ వాళ్ళొచ్చే వరకైతే వెళ్ళిపోయారు. ఇంక అప్పటినుండి అయితే మమ్మల్ని ఎక్కువ అంటే బయటికి పంపించడం గానీ అలా ఏం చేయకపోతుండే అండి. కాలేజీలో అయితే స్ట్రిక్ట్‌గా ఉండేది. సో, ఇంకిక్కడైతే నేను బోళ్ళన్నీ తోమేసాక హాల్లోకొచ్చి ఇంకా బట్టలుంటే బట్టలైతే మడత పెట్టేస్తున్నానండి. ఇంకా మా పాప అయితే తన బ్యాగు ఇంట్లోకి తీసుకొచ్చి ఏయగానే ఇంకా బ్యాగ్ తీసుకెళ్ళి దాంట్లో బుక్స్ అవన్నీ పెట్టి సర్దుకుందండి. తన వస్తువులేమైనా ఉంటే తనైతే జాగ్రత్తగా పెట్టుకుంటదండి. ఎక్కడివక్కడైతే నీట్‌గా. సో, నిన్నటి బట్టలు కూడా ఇంక ఇక్కడే ఉన్నాయండి. సోఫాలో అయితే అన్నీ కలిపి సర్దేయాలి. ఇంకా బట్టలన్నీ మడతపెట్టడం అయిపోయాకైతే సోఫాలు కూడా మొత్తం నీట్‌గా చేస్తున్నానండి. సోఫాలనైతే మా పిల్లలు సోఫాల్లా ఉంచట్లేరండి. ఇదొక పెద్ద డస్ట్‌బిన్ అయిపోయింది. మళ్ళీ నేనెప్పటికి ఇట్లా ముందుకు జరిపి పెడుతున్నా వాళ్ళైతే వెనకకి జరుపుతున్నారండి. నాకేంటంటే సోఫాలు ముందుకు జరిపితే వెనక ఊడ్చుకోవడానికి ఈజీగా ఉంటదనేసి, మా పిల్లలేమో సోఫాలను మొత్తం వెనకకి జరిపేసి ఇంకా వెనక డస్ట్‌బిన్ చేసేసారండి. అన్ని వస్తువులు అక్కడ ఏసేస్తున్నారు. సో, ఇంకిక్కడైతే పనంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక అయిపోగానే నేనైతే ప్రశాంతంగా కూర్చొని జుట్టుకైతే ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఫుల్లుగా హెడేక్‌లేస్తుందండి అసలు. పొద్దున్నుండి నేను ఈవెన్ జుట్టు కూడా వేసుకోలేదు. అయినా కానీ బాగా హెడేక్‌లేస్తుంది. అందుకనేసి ఇంకా మంచిగా ఆయిల్ పెట్టుకుంటున్నానండి. ఫుల్లుగా అయితే హెయిర్ ఫాల్ అవుతుంది. సో, ఆయిల్ పెట్టుకున్నాక వీడియోస్ ఎడిటింగ్ పని అది చేసుకొని పడుకుందాం అనుకున్నాను గానీ, ఈ ఆయిల్ పెట్టుకున్నాక మళ్ళీ కొద్దిసేపు కూర్చున్నానండి. ఇంకా హెడేక్ అయితే తగ్గలేదు. అంత హెడేక్‌తో అయితే వీడియోస్ ఎడిటింగ్ చేయడం నా వల్ల కాదండి. అందుకనేసి ఇంకా వెళ్ళి అయితే పడుకున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటది. దాన్నైతే క్లిక్ చేయండి. ఇంక నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తదండి. మీరు చూసేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. బాయ్.